వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, అసలు వాట్ ఈజ్ ద రియల్ ఎస్టేట్, వై డూ రియల్ ఎస్టేట్ అంటే, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, మనం రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి. రియల్ ఎస్టేట్ అంటే ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని మనం భావి తరాల కోసం, అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం మనం నిజమైన స్థిరమైన ఆస్తిని కొనిస్తున్నాం. దీనినే రియల్ ఎస్టేట్ అంటారు. మనం ఈ రియల్ ఎస్టేటే ఎందుకు చేయాలి అంటే, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి. కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ స్కిల్. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం తీసుకుంటే దాన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చేయాలి. సో దాంట్లోనే హైలీ ప్రొఫెషనల్ అనేది ఒక రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో జీరో పెట్టుబడి, అంటే ఎటువంటి పెట్టుబడి రియల్ ఎస్టేట్లో అవసరం లేదు. అవసరం లేకుండా చేసేదే రియల్ ఎస్టేట్. అసలు రియల్ ఎస్టేట్ చేస్తే మనకేమొచ్చింది అంటే, హైలీ కనెక్షన్స్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్కి ప్లాట్ కావాలి, మనం డాక్టర్కి కావాల్సిన ప్లాట్ ఇప్పిస్తాం. సో దాని తర్వాత ఏమవుతుందంటే, డాక్టర్కి మనకి ఒక ర్యాపో బిల్డ్ అవుద్ది. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లేదంటే సో మనం నెక్స్ట్ ఏదైనా ఒక ప్రాజెక్టు మనం వేసినప్పుడు డాక్టర్కి చెప్పామంటే డాక్టర్ నుంచి రిఫరల్స్ వస్తాయి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. సో ఇట్లాగా మనం రియల్ ఎస్టేట్లో చేస్తూ ఉంటాం. సో ఇంకొకటి ఏంటంటే, మనం ట్యాగ్ చూడకుండా, ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం ట్యాగ్ చూడకుండా బిల్ కట్టేస్తాం. సో పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇది. అంటే రియల్ ఎస్టేట్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువ హైలీ ఇన్కమ్ ఎర్న్ చేస్తాం. సో అది రియల్ ఎస్టేట్. మీలో ఎవరికైనా రియల్ ఎస్టేట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి కింద ఒక నెంబర్ పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.